లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వినాయక చవితి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని, మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు. ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు. వినాయక చవితి 2024లో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ 7 శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు. అది ఏమిటంటే, వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం. పూజ చేసుకున్నాక ప్రతి రాశి వారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే, ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు, ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, వివాహం కాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత, దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది, వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది, వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి, విఘ్నాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు, ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం. అసలు గణపతి, వినాయకుడు, విఘ్నేశ్వరుడు అనే పేర్లతోటి మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం. భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ జరుపుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండగ మన వినాయక చవితి పండగ. భాద్రపద శుద్ధము అంటే వర్ష ఋతువు మధ్య భాగం. ఊళ్ళో చెట్లన్నీ కాచి పూచి ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి వృక్షాలన్నీ కూడా. పొలాల్లో ఉన్నటువంటి రైతులు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి మనకిచ్చినటువంటి ఆకులు, అలములు, ఔషధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినాయకుడికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని
ప్రజలందరూ, రైతులందరూ వాతావరణ కాలుష్యం కూడా నివారించుకోవడానికి ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో తెల్లవారుజామున మీరు చూసినట్లయితే సూర్యోదయ సమయానికి ముందుగా ఆకాశంలో ఎలుక గుంపు, బాణ గుంపు, హస్త గుంపు, నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి కనుక మనం అందాల బొజ్జ గణపతిని ఏనుగు తొండంతో, ఎలుక వాహనంతో దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. మనమంతా ఆ స్వామిని మనసా వాచా వేడుకోగలుగుతాం. ఆకాశంలో ఆ గణపతిని మనం చూడగలుగుతాం. అలాగే ప్రతి వినాయక చవితి 2024 భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ 7 శనివారం రోజున మనందరం కలిసి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం. మనకు ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి, రకరకాల పండుగలు ఉన్నాయి. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పండుగ, అందరూ ఇష్టపడే పండుగ, పిల్లలు ఆనందంగా ఆడుకుని పాడుకుని ఉత్సాహంగా చేసుకునే పండుగ మన బొజ్జ గణపయ్య పండుగ, వినాయక చవితి పండుగ. విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ విఘ్నేశ్వరుని వినాయక చవితి మొట్టమొదటి పండుగగా ప్రతి మనిషి కూడా ఈ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది. ఎందువలనంటే ప్రతి మనిషికి ప్రతి పనిలోనూ విఘ్నాలకు కలగకుండా ఆ పని పరిపూర్తిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో, కుటుంబం అంతా సఖ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి జరుపుకుంటాడు. అలాగే పార్వతీ పరమేశ్వరుల పెద్ద కొడుకైనటువంటి ఆ వినాయకుడిని పుట్టినరోజుగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ వినాయక చవితి. ఈ పండుగ పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి. ఈ రోజున, ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి ఆకులతోటి, బంతి పూలతోటి చక్కగా ఇల్లంతా అలంకరించుకొని తలారా స్నానంబు చేసి కొత్త బట్టలు ధరించి గణపతిని, మట్టి గణపతిని తీసుకొని పూజలో ఉంచి పూజ మొదలు పెట్టుకోవాలి. మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలశ పూజ చేసి పాలవెల్లిని పెట్టి గణపతి దేవుని ఆహ్వానించి ఇష్టమైనటువంటి పత్రాలతోటి స్వామివారిని 21 పత్రాలతో పూజించి ధూపదీప నైవేద్యములతో స్వామివారిని ఆనందపరిచిన ఆ వినాయకుడు పిల్లల చేత పుస్తకాలు, పెన్నులు వాళ్ళకి ఇప్పించడం వల్ల ఆ వినాయకుడి దయ వల్ల విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు పిల్లలు. అలాగే వ్రత కథ అంతా చదివినాక ఆ అక్షంతలు నెత్తి మీద వేసుకోవడం వల్ల దోష పరిహారాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ వినాయక చవితి ఒక్క రోజున నిమజ్జనం చేస్తారు, 3వ రోజు తర్వాత నిమజ్జనం చేస్తారు, 5 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు, కొంతమంది 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు, కొంతమంది 11 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. అయితే ఈ వినాయక చవితి రోజున మనకి 12 రాసులు ఉన్నాయి కదా, 12 రాసులు. ఈ 12 రాసుల వారు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు, ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు దయామయుడు, కరుణామయుడు మన వినాయకుడు. వినాయకుడు అంటే నాయకుడు, మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకుడే వినాయకుడు. మనల్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకెళ్లేవాడే వినాయకుడు, ఆ విఘ్న వినాయకుడు. అతను కరుణామయుడు, దయామయుడు. క్షమాగుణం కలిగిన వాడు. ఎటువంటి దేవతలైనా తొందరగా క్షమించరు, కానీ గణపతి త్వరగా క్షమిస్తాడు. మంచి దయా కరుణ కలిగిన వాడు. అటువంటి వారిలో మేషరాశి నుంచి మీనరాశి వారు వరకు
వీరందరూ కూడా మీ పూజా సమయంలో స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఎటువంటి పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజించిన గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మన మీద ఉధృతాన్ని చూపించకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు. మన యొక్క కోరికలన్నీ నెరవేర్చుతాడు. కర్కాటక రాశి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, వినాయక చవితి నాడు స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి పూజించి స్వామివారికి 21 దళములతోటి పూజ చేసి ప్రత్యేకంగా దేవదారు పత్రంతో స్వామివారికి అష్టోత్తర శతనామావళి చేసిన తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తాము. గరికతోటి కూడా స్వామివారిని పూజిస్తాము. ఈ కర్కాటక రాశి వారు యొక్క కోరికలు నెరవేరటం కోసం, వారి అభివృద్ధి కోసం స్వామివారికి 21 అరటి పండ్లు, అలాగే స్వామివారికి నారింజ పండ్లు ఒక 12, ఇవి 2 ప్రత్యేకంగా నైవేద్యం చేసినట్లయితే మీకు ధూప దీప నైవేద్యములతో పాటు వీటిని కూడా స్వామివారికి సమర్పించిన విధంగా సమర్పించినట్లయితే మీకుండేటువంటి సమస్యలన్నీ కూడా కరిగిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా, అంటే రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యదాయకంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీ జీవితంలో అనుకున్నది సాధించటానికి దగ్గరగా వెళుతూ ఉంటారు. అలాగే ఈ గణపతి అనుగ్రహం వల్ల తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. మీ కుటుంబంలో కలతలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబానికి సంబంధించినటువంటి శత్రువులందరూ కూడా దూరం అయిపోతారు. మీ కుటుంబంలో కలహాలు పెట్టాలనుకునే వారు కూడా మీ దరిదాపులకు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మీ కళ్ళకు కనిపిస్తుంది. కష్టం తప్పితే ఫలితం లేనటువంటి వారికి కూడా ఈ స్వామివారికి ఈ అరటి పండ్లు, నారింజ పండ్లు సమర్పించడం వల్ల స్వామివారు ఆనందంగా, ఆనందదాయకంగా ఆనందం పొంది మీ కోరికలు వచ్చే సంవత్సరం వినాయక చవితి లోపల తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. ఆ మార్గంలో మీరు వెళ్ళండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 2025 వినాయక చవితి లోపల గ్రహాల యొక్క స్థితిగతులు అతీతముగా ఉన్నప్పటికీ స్వామివారు తలుచుకుంటే శాసించగల శక్తి ఆయనకు ఉంది. కాబట్టి మనం స్వామివారిని ఎప్పుడైతే ఉపాసించి స్వామివారిని ప్రార్థిస్తామో ఆయన అనుగ్రహ కటాక్షాలతోటి గ్రహాలన్నీ కూడా ఉధృతాన్ని తగ్గించుకోగలుగుతాయి. మన అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపిస్తాయి. ఈ వినాయక చవితి రోజున మనకి స్వామివారి కరుణా కటాక్ష అనుగ్రహాలు పొందాలి అంటే ఆ గణపతి యొక్క బీజమంత్రాన్ని 108 సార్లు ప్రార్థించినంత మాత్రాన, ప్రతిరోజు ప్రార్థించిన జనాకర్షణ ధనాకర్షణ కలిగి ఆర్థిక పరంగా సంతోషదాయకంగా కుటుంబం ఎల్లరూ ఉత్సాహవంతంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మంత్రాన్ని నేను చెప్తాను, తప్పకుండా రాసుకోండి. ఆ మంత్రాన్ని తప్పుగా చదవకండి. 1కి 4 సార్లు విని చక్కగా నేర్చుకోండి. ఓం
గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః అనంగానే స్వామివారు తప్పకుండా మీకు దర్శన భాగ్యాన్ని కూడా కలిగించేటువంటి మంత్రం, మహామంత్రం ఇది. ఈ మంత్రాన్ని చేసుకోండి, మీకున్న కష్టాలన్నీ పోగొట్టుకోండి, మంచి స్నేహితుల్ని ఏర్పరచుకోండి, మీ జీవితాన్ని అభివృద్ధి పరచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.